వ్రతాలు వాటి విధానాలు. ఈ రోజు నిత్య అన్నదాన నోము గురించి తెలుసుకుందాం. నిత్య అన్నదాన నోము చేయాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, నేను ఒక 4 లైన్ల ఒక పాటని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను. దాన్ని చదువుకొని అక్షింతలు వేసుకొని తర్వాత ఏడాది కాలం పాటు ఒక కుంచెడు బియ్యాన్ని అంటే అన్నాన్ని అలాగే ఒక కూరని బ్రాహ్మణునికి ఇవ్వాలి. అలా దానం చేసి అలాగే సంవత్సర కాలం పాటు ఇలా నిత్య అన్నదానాన్ని ఆ బ్రాహ్మణునికి దానం చేయాలి. తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఒక 8 కుంచాల బియ్యాన్ని ఒక కొత్త గుడ్డలో చుట్టి, దాని కొంగులో చుట్టినట్టుగా ఒక కొత్త గుడ్డలో చుట్టి ఒక బ్రాహ్మణునికి దానితో పాటు ఆకుకూరలు, దుంపకూరలు అలాగే కూరగాయలను ఇచ్చి తగిన శక్తి కొలది ఒక దక్షిణమును ఇచ్చి బ్రాహ్మణునికి ఇవ్వాలి. ఇలా చేసినట్లయితే నిత్య అన్నదానము నోము పూర్తవుతుంది. మీరు ఒకవేళ శక్తి కొలది డబ్బులు ఇవ్వలేకపోయినా సరే మీకు ఈ నోము నోచుకున్న ఫలం అయితే ఖచ్చితంగా పొందుతారు. మీరు ఈ నోము నోచుకోవడానికి ముందుగా మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ నోము నోచుకోవాలి. ఈ నోము నిత్య అన్నదాన నోము. ఇలా ఏడాది కాలం పాటు అన్నదానాన్ని బ్రాహ్మణునికి చేసిన పిదప మీరు చివరి రోజు ఇలా అన్నీ కలిపి ఒక కొత్త గుడ్డలో కలిపి, అంటే తెలుపు రంగు గుడ్డలో కలిపి ఈ నోమును పూర్తి చేయాలి. ఇలాంటి మరిన్ని నోముల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.